శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 53వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని విదర్భ నుంచి హరించి రాక్షస వివాహం చేసుకోవటం కోసం అని చెప్పి సమస్తమైనటువంటి రాజుల్ని జయించి అక్కడి నుంచి ద్వారకకి తీసుకువెళ్ళటం అనేటువంటిది వ్యాసులు వారు వివరించడం జరిగింది. ముందుగా నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో రుక్మిణీదేవిని పెళ్లి కూతురుని ఎలా చేశారు, అలాగే ఆ నగరం అంతా కూడా కుండిన నగరం అంతా కూడా ఏ విధంగా చక్కగా వివాహ శోభలతో అలరారుతున్నది అనేటువంటిదంతా కూడా నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో వివరించడం జరిగింది. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం 53వ అధ్యాయం. శ్రీశుక ఉవాచ. ఎప్పుడైతే అగ్నిజ్యోతుడు తెచ్చినటువంటి సందేశాన్ని, రుక్మిణీదేవి సందేశాన్ని విన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, పరమానంద భరితుడే ఇప్పుడు తన మనసులో ఉన్నటువంటి మాట కూడా ఆ బ్రాహ్మణోత్తముడికి నిర్మోహమాటంగా బయట పెడుతున్నాడు. వైదర్భ్యాత్ సతు సందేశం నిశమ్య యదునందన ప్రగృహ్య పాణినా పాణిం ప్రహసన్నిదమబ్రవీత్. వైదర్భి, విదర్భ దేశ రాకుమార్తెని వైదర్భి అంటారు. వైదర్భి. అలాగే జానకి, జనకుని కూతురు, ఆవిడ అంతే. ఆ దేశం ఏ దేశం అయితే ఉంటుందో ఆ దేశాన్ని బట్టి మనం పిలుస్తూ ఉంటాం. అలాగే విదర్భ రాకుమార్తె వైదర్భి. సతు సందేశం నిశమ్య యదునందన. ఆ యదునందనుడు ఆ రుక్మిణీదేవి చేత పంపించబడినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క సందేశం, ఆయన తెచ్చినటువంటి సందేశం అంతా నిశమ్య ఆలకించి విని, ప్రగృహ్య పాణినా పాణిం, అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని, పాణినా పాణిం ప్రగృహ్య, తన చేతితో ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క చేతిని కూడా, ఆ కరాన్ని చేతిలో పట్టుకుని ఆత్మీయంగా, ఎందుకంటే శుభకరమైన మంగళప్రదమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చినటువంటి కారణంతో ఆత్మీయంగా భూసురోత్తముడిని, అంతకుముందు ఏమన్నా కాళ్ళు పట్టుకున్నాడు, ఇప్పుడు ఏమైనా చేయి పట్టుకున్నాడు. పాదసేవ చేశాడు, చక్కగా పాద ప్రక్షాళన చేశాడు, ఇప్పుడు ఏమైనా చేయి పట్టుకున్నాడు. ప్రహసన్నిదమబ్రవీత్, చిరునవ్వు నవ్వుతూ స్వామివారు కృష్ణ భగవానుడు తన మనసులో ఉన్నటువంటి మాట చెప్తున్నాడు. ఏమని? శ్రీ భగవానువాచ. తథాహమపి తచ్చిత్తో నిద్రాం చ నలేభే నిశీ వేదాహం రుక్మిణా ద్వేషాన్ మమోద్వాహో నివారితః. తథా అహమపి, తథా అంటే ఎలా అయితే ఆవిడ నన్ను కోరుకుంటుందో, రుక్మిణీదేవి నన్ను కోరుకుంటుందో, తథా అదే విధంగా అని అర్థం అక్కడ. తథా అంటే యథా తథా, యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా యథా తథా, యథా రుక్మిణి వాంఛతి తథా అహమపి, ఏ విధంగా రుక్మిణీదేవి నన్ను కోరుకుంటుందో అహమపి తచ్చిత్తో, చిత్త నా మనసంతా ఆవిడ యందే నిలిపి, నిద్రాం చ నలేభే నిశి, నిశి అంటే రాత్రిపూట నాకు కూడా నిద్ర పట్టట్లేదయ్యా, ఆవిడ చిత్తంతో ఆవిడ ఆలోచనతోనే గడిచిపోతున్నది. రేయంతా ఆవిడ ఆలోచనతో గడిచిపోతుంది, నిద్రే ఉండట్లేదు. ఎన్నాళ్ళిందో సరిగ్గా నిద్రపోయి, కంటి మీద కునుకు లేదనుకో, వివాహం అయితే కానీ నిద్ర పట్టేట్లేదు దీనికి. తచ్చిత్తో నిద్రాం చ నలేభే నిశి, ఆవిడ ఎలా అయితే ఈ విధంగా నా యందు ప్రేమానురాగాలు కలిగి ఉన్నదో, భక్తి ప్రపత్తులతో నన్ను ధ్యానిస్తున్నదో, అలాగే నేను కూడా ఆమె యందు అనురాగాన్ని కలిగి ఉన్నానని శ్రీకృష్ణ పరమాత్ముడు మనసులో మాట బ్రాహ్మణోత్ముడికి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ సందేశం మళ్ళీ అమ్మవారికి వెళ్ళాలి. అంతేకాదు,
వేదా అహం రుక్మిణా ద్వేషాన్. రుక్మిణి, రుక్మిణ అనే పదానికి అర్థం ఇక్కడ రుక్మిణీదేవి కాదండి, వాళ్ళ అన్నయ్య అయినటువంటి రుక్మి చేత నేను ఏ విధంగా ద్వేషించబడుతున్నానో కూడా అహం వేద. వేద అనే పదానికి అర్థం తెలుసు అని అర్థం. అహం వేద, నేను తెలుసుకోగలను. విత్ జ్ఞానే అని ధాతు, విత్ జ్ఞానే, దాని మించే వచ్చింది వేదములు. వేద అంటే తెలుసుకోనేది, నేను తెలుసుకున్నా. అహం వేద రుక్మిణా ద్వేషాన్ మమోద్వాహో నివారిత. రుక్మి నా యందు ఎటువంటి ద్వేషపూరితమైనటువంటి స్వభావం కలిగి ఉన్నాడో, మా యొక్క వివాహానికి ఏ విధంగా ఆటంకాన్ని కలిగించాడో, నా యొక్క వివాహం నాతో కాకుండా శిశుపాలుడితో ఏ విధంగా ఏర్పాటు చేశాడో అదంతా కూడా ఎందుకు నివారించాడు అనేదంతా కూడా ఉద్వాహ అనే పదానికి అర్థం వివాహము. మమ ఉద్వాహ, నా వివాహం రుక్మిణీదేవితో ఎందుకు వద్దన్నాడు అనేటువంటి కారణాలన్నీ కూడా అహం వేద, నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే, నువ్వు సందేశం ఇచ్చావు కాబట్టి ఇక సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. తాం ఆనయిష్య ఉన్మధ్య రాజన్యాపద ఆపసదాన్ మృధే, రాజన్యాపసదాన్ మృధే మత్పరా మనవద్యాంగి మేధసోగ్నిశిఖామివ. మేధసః అగ్నిశిఖామివ. తాం ఆనయిష్య, తాం అంటే ఆమెను, ఆ రుక్మిణీదేవిని తప్పకుండా నేను ఇక్కడికి తీసుకొస్తాను. ఆనయిష్యాన్ని ఎట్లా తీసుకొస్తాట? అంత సులభమా తీసుకురావడం? అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళని జయించాలి? మామూలు వాళ్ళందరూ పైగా ఒక జరాసంధుని ఓడించడానికి ఎన్నో రోజులు పడుతుంది. అట్లాంటి జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్తుడు మొదలైనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళనందరినీ కూడా ఉన్మధ్య రాజని, మొత్తం ఆ రాజలోకాలందరినీ కూడా మధ్య మధించి పారేసి, వాళ్ళనందరినీ మధించి పరాజితుల్ని చేసి యుద్ధంలో మత్పరా అనవద్యాంగి, నాయందే మనసు లగ్నం చేసినటువంటి ఆ కోమలాంగిని, ఆ రుక్మిణీదేవిని నేను ఇక్కడికి తీసుకొస్తాను. ఆనయిష్యాన్ని ఎలా తీసుకొస్తాట? మేధసో అగ్నిశిఖామివ. మేధసః అగ్నిశిఖామివ. ఈ శమీ వృక్షము లోపల దాగి ఉన్నటువంటి అగ్ని, మామూలుగా ఈ శమీ వృక్షము మొదలైనటువంటివి మామూలుగా అగ్ని మధించడానికి ఉపయోగపడేటువంటి చెక్కలు. కాబట్టి అటువంటి వెదురులు, అటువంటి చెక్కలో, అటువంటి కొయ్యలో దాగి ఉన్నటువంటి అరణిని మధించి మంథనం చేసి అగ్నిని గ్రహించే విధంగా నూతనమైనటువంటి అగ్నిని తీసుకునేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు అటు ఇటు బ్రాహ్మణోత్తములు ఓ చెక్క పైన ఇంకో చెక్కను పెట్టి మధిస్తూ ఉంటారు. ఆ మధించి ఆ తర్వాత వచ్చినటువంటి అగ్నిని స్వీకరిస్తారు, పవిత్రమైనటువంటి అగ్ని. అట్టా రాజుల్ని, అడ్డు వచ్చినటువంటి రాజుల్ని యుద్ధరంగంలో నేను వాళ్ళని మధించి ఆ వారి మధ్యలోంచి అగ్నిని, నిత్యనూతనమైనటువంటి చక్కటి, నా కోసం ఎదురు చూస్తున్నటువంటి రుక్మిణీదేవి అనేటువంటి అగ్నిని నేను స్వీకరిస్తాను, నేను గ్రహిస్తాను అని చెప్పి వర్ణిస్తున్నాడు అక్కడ. అంటే ఆమె పవిత్రమైనటువంటి అగ్నితో పోల్చుకున్నాడు అక్కడ రుక్మిణీదేవిని. ఈ పైన చెప్పినటువంటి 3 శ్లోకాలని ఒకే పద్యంలో చెప్పేశాడు పోతన గారు సులభంగా. ఇక్కడ సంస్కృతంలో 3 శ్లోకాలు వివరించారు వ్యాసుల వారు కష్టపడి. ఇంత కష్టపడని నేను ఒకే పద్యంలో చెప్పేస్తానంటూ చక్కగా ఉత్పలమాల్లో కొట్టేశారు. కన్నియ మీద నా తలపు గాఢము, ఓ బ్రాహ్మణోత్తమ, ఆ కన్య మీద నా తలపు చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను, ప్రేమతో ఉన్నాను. కన్నియ మీద నా తలపు గాఢము, ఊరుకురాదు రేయి నాకెన్నడు. రేయి అంటే రాత్రిపూట, ఊరుకురాదు, నిద్రే పట్టదయ్యా రాత్రిపూట. అసలు ఏమిటో ఆవిడ నన్ను అక్కడ తలుచుకుంటున్నప్పటి నుంచి ఈయనకి ఇక్కడ నిద్ర పట్టట్లేదు. ఎందుకు పడుతుంది? ఆయన సర్వాంతర్యామి, అందరి బాధలు ఈయనకే కావాలి. ఊరుకురాదు రేయి నాకెన్నడు, నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడునే మున్నే ఎరుంగుదున్. రుక్మి నా వివాహాన్ని సహించట్లేదనేటువంటి విషయం మున్నే ఎరుంగుదున్, ముందు నుంచే నాకు తెలుసయ్యా. ఆ తర్వాత అడ్డు వచ్చినటువంటి వాళ్ళని చీల్చి చెండాడేస్తా. పరుల మూకలడంచి కుమారి తెత్తు విద్వన్నుత.
హే విద్వన్నుత, ఓ బ్రాహ్మణోత్తమ, పండితోత్తమ, పరుల మూకలు అడంచి అడ్డు వచ్చినటువంటి ఆ మూకల్ని, శత్రు మూకలని చెల్లాచెదరు చేసి వాళ్ళని పరాజితుల్ని చేసి కుమారి తెత్తు ఆ కన్యని, ఆ రుక్మిణీదేవిని నేను తీసుకొస్తానయ్యా విద్వన్నుత. ఎలా తీసుకొస్తాట? మానుద్రచ్చి నవభక్నిశిఖం వడిదెచ్చు కైవడిన్. మాను ద్రచ్చి, మాను అంటే ఆ కొయ్యలో, ఆ కొయ్యని మధించి, ఆ శమీ వృక్షంలో ఉన్నటువంటి ఆ కొయ్యని మధించి మధించి కొత్తదైనటువంటి కొంగొత్త జ్వాలతో ప్రకాశించేటువంటి ఆ అగ్ని జ్వాలను నేను తెచ్చినటువంటి, చక్కగా వెలికి తెచ్చినటువంటి విధంగా, అట్లా అడ్డు వచ్చినటువంటి శత్రువర్గాన్ని ఛేదించి మధించి మంథనం చేసి వాళ్ళని పరాజితుల్ని చేసి కన్యారత్నాన్ని నేను తీసుకొస్తానయ్యా అంటూ వర్ణిస్తున్నాడు అక్కడ. అద్భుతమైనటువంటి పద్యంలో చెప్పాడు. అంతేకాదు, మామూలుగా రాను, చక్కగా వస్తాను, వచ్చేద విదర్భ భూమికి, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను నీతో పాటే, ఇంకా ఆలస్యం చేయం, నీతో పాటే వచ్చేస్తాం, మన ఇద్దరం కలిసే వెళ్తాం విదర్భకి. వచ్చేద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకు పురము, చొచ్చెద భీష్మకుని పురము, ఆ భీష్మకుని యొక్క పురంలో నేను ప్రవేశిస్తాను. సురుచిర లీలన్ తెచ్చెద బాలన్, ఆ బాలను ఎవరు? అబల రుక్మిణీదేవిని సురుచిర లీలన్ తెచ్చెద, సురుచిర లీల చిటికలో తీసుకొచ్చేస్తాను నేను, ఏ మాత్రం కష్టపడకుండా, అలసట శ్రమ లేకుండా చిటికలో ఆ బాలికను నేను ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. ఎవరు అడ్డొచ్చినా సరే. బ్రేల్మిడి వ్రొచ్చెద నడ్డంబురిపుల్ వచ్చిన బోరన్, ఎవరన్నా నాతో యుద్ధానికి వచ్చారా చచ్చారేగా. రుక్మిణిని నేను తీసుకొచ్చే సమయంలో ఎవరు అడ్డు వచ్చినా సరే వాళ్ళని ఆ నగరంలో అక్కడికక్కడే హతమారుస్తాను, దీంట్లో సందేహమే లేదు అని చెప్పి మరి ఆ బ్రాహ్మణోత్తముడికి ఆనందకరమైనటువంటి వచనాలు చెప్పి మరి అంత కష్టపడి వచ్చాడు భూసురోత్తముడు, ఆ బ్రాహ్మణోత్తముడు పాపం. శ్రీసుకవువాచ అంటూ ఇక వ్యాసులు వారు అందుకున్నారు. ఉద్వాహర్షం చ విజ్ఞాయ రుక్మిణ్యా మధుసూదన రథ సంయుజ్యతామాశు దారుకేత్యాహ సారథిం. ఇంకా ఆలస్యం చేయరా, దారుక రథం సిద్ధం చేయవయ్యా అన్నాడు. దారుక ఇత్యాహ సారథిం, తన సారథి అయినటువంటి దారుకుడితో రథం సిద్ధం చేయమని పలికెను. అయితే దీని ముందు ఉద్వాహర్షం చ విజ్ఞాయ అన్నాడు. విజ్ఞాయ అంటే తెలుసుకుని, ఉద్వాహం అంటే వివాహం, వివాహము జరిగేటువంటి ముహూర్తము ఎప్పుడు జరుగుతున్నది అనేటువంటి వివరాలన్నీ తెలుసుకుని స్వామి ఎప్పుడైతే ఈ బ్రాహ్మణోత్తముడు వచ్చాడో దాని తర్వాత మర్నాడు పొద్దున్నే ఈవిడ గౌరీ పూజ జరుగుతుంది. ఆ మర్నాడు రాత్రి పూట ముహూర్తం, వివాహం, రుక్మిణీదేవి ముహూర్తం. అంటే మర్నాడు మాత్రమే కృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని తీసుకువెళ్ళటానికి ఉన్న సమయం ఒక్కరోజు మాత్రమే. కాబట్టి ఆ వివాహ ముహూర్తాన్ని విజ్ఞాయ తెలుసుకుని రుక్మిణ్యా మధుసూదన, ఆ మధుసూదనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రథ సంయుజ్యతామాశు, ఆశు అనే పదానికి అర్థం వెంటనే, వెంటనే ఆలస్యం చేయకుండా రథ సంయుజ్యతాం ఇత్యాహ, ఓ దారుక మన రథాన్ని సిద్ధం చేయవయ్యా, మనం వెళ్తున్నాం, అవసరమైతే యుద్ధం కూడా చేయవలసి వస్తుందేమో, కాబట్టి రథంలో కావలసినటువంటి ఆ సామగ్రి అంతా కూడా, యుద్ధ పరికరాలన్నీ కూడా సిద్ధం చేయమని చెప్పి దారుకుడికి చెప్పాడు. ఇక అక్కడి నుంచి దారుకుడు చక్కగా తన అద్భుతమైనటువంటి రథాన్ని సచాస్వై శైవ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహకై యుక్తం రథముపానీయ తస్థౌ ప్రాంజలిరగ్రత. దారుకుడు అద్భుతమైనటువంటి రథసారథి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ అశ్వాలు కూడా శైవ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహకములు అనేటువంటి ఆ గుర్రాలతో అద్భుతమైనటువంటి స్వర్ణ రథాన్ని ఎదురుకుండా పెట్టాడు. ఈ రథాన్ని మనం బృందావనంలో కూడా చూసాం అంతకుముందు. గోపికల పాపం లబో దిగోమన్నారు రథం చూసేటప్పటికి అక్రూరుని చూసి, ఇదిగో రథం వచ్చిందని చెప్పి గిలగిల్లాడిపోయారు. అట్లాంటి ఆ రథాలు దారుకుడు వచ్చి సిద్ధం చేసుకుని తస్థౌ ప్రాంజలిరగ్రత, పరమాత్ముని ముందు రథాన్ని తీసుకొచ్చి అంజలి ఘటిస్తూ వినయంగా తస్థౌ ఎదురుకుండా నుంచున్నట్ట. స్వామివారికి తగినటువంటి యుక్తమైనటువంటి రథాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చి వినయంగా ఎదురుకుండా నుంచుని, స్వామి సిద్ధమయ్యా, రథం సిద్ధం అన్నారు. వెంటనే కృష్ణ పరమాత్ముడు రథాన్ని ఎక్కకుండా ముందు బ్రాహ్మణోత్తముడిని కూర్చోబెట్టాడు. ఇది వినయం. పరమాత్ముడు ఎంత చక్కగా ఆ పెద్దల యందు గౌరవం, ప్రోటోకాల్ అంటాను చూసారా,
ఆ పెద్దల యందు వినయక్రమాన్ని ఏ విధంగా కృష్ణ పరమాత్ముడే ఆచరించి మనకి చూపిస్తున్నాడు అక్కడ. ముందు తానెక్కేలా ఆరుహ్య స్యందనం సౌరి. సౌరి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీహరి. ఆ స్యందనం, స్యందనం అంటే రథాన్ని ఆరుహ్య ఎక్కాడు. ఎప్పుడు ఎక్కాట? ద్విజమారోప్య తూర్ణగై. ముందు ద్విజుణ్ణి అధిరోహింపజేసి తర్వాత తానెక్కాడు. ద్విజమారోప్య, ముందు తానెక్కిచ్చాడు బ్రాహ్మణోత్తముని చేయి పట్టుకుని మరి, అయ్యా మీరు ఆసీనులు కండి అని రథాన్ని అధిరోహింపజేసి ఆ తర్వాత ఆయన వచ్చి ఆనర్తాదేక రాత్రేణ విదర్భా నగమత్తై. ఆనర్తాత్ ఏకరాత్రేణ, ఒక్క రాత్రిలోనే కొట్టిపారేశాడు మొత్తం తట్టం. ఎక్కడ ద్వారకా నగరం, ఎక్కడ ఆనర్త దేశం విదర్భ, అటువంటి ఆ కుండిన నగరానికి ఒక్క రాత్రిలో ప్రవేశించేశారు స్వామి. విదర్భ నగరానికి వచ్చి అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు అందుకుంటున్నాడు భీమకుని స్వాగత సత్కారాలతో. అక్కడ ఇది ఈయన ప్రయాణం ఈ విధంగా సాగితే, అక్కడ కుండిన నగరంలో భీమకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది వర్ణిస్తున్నారు అక్కడ. రాజాసకుండినపతి పుత్ర స్నేహ వశం గతః శిశుపాలాయ స్వాం కన్యాం దాస్యన్ కర్మాణ్యకారయత్. ఆ తర్వాత కుండినపురంలో ఉన్నటువంటి కుండినపతి, రాజాస కుండినపతి ఎవరై అంటే భీష్మకుడు. ఆ భీష్మకుడు పుత్ర స్నేహవశం గతః. పుత్ర స్నేహవశం గతః అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. పుత్రుడి మీద వాత్సల్యంతో వాడికి వశమైపోయాడు. వీడు నా పెద్ద కుమారుడు. దీన్నే పుత్ర వాత్సల్యం అంటారు, పిత్స అంటారు దాన్ని. పుత్రుల మీద ప్రేమ పిచ్చి ఉండొచ్చు కానీ పిచ్చ ఉండకూడదు, మరి విపరీతమైనటువంటి పిచ్చి. కాబట్టి పుత్ర స్నేహ వశంగత, వశమైపోయాడు. ఇక వాడు ఆ పిల్లవాడు ఏ చెప్తే అది అన్నట్టుగా తానా అంటే తందానా. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు అంతే అని ఈ ఒక్క పదాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ పుత్రుడు, ఆ రుక్మి అనే పెద్ద కొడుకు అలా లొంగ తీసుకున్నాడు తండ్రిని బెదిరించి. మరి దుర్యోధనుడు ఇలాగే బెదిరిస్తూ ఉంటాడు తండ్రిని. దాన్ని మనం బ్లాక్ మెయిల్ అంటాం ఒక రకంగా. నువ్వు ఇలా చేయకపోతే ఇదిగో నేను ఈ పని చేస్తా, నేనైనా మరణిస్తా, అవసరమైతే నిన్నైనా సంహరిస్తా అనేటువంటిది. ఈ విధంగా అసురుల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. నువ్వు ఇలా చేస్తే నిన్నైనా సంహరిస్తా, నిన్ను కారాగారంలో బంధించేస్తా. నువ్వు కామ్గా నేను చెప్పినటువంటి పెళ్లి శిశుపాలుడికి ఇచ్చి రుక్మిణిని పెళ్లి చేశావా సంతోషంగా, అప్పుడు నువ్వు మర్యాదగా సింహాసనంలో కూర్చుని చక్కగా ఆశీర్వదించి అక్షింతలు వేస్తూ ఉంటావు పక్కన. లేకపోతే నేను చెప్పింది వినకపోతే ఇదిగో నిన్ను కారాగారంలో పెడతా, లేకపోతే నిన్ను బంధించేస్తా, నేను పెళ్లి చేస్తా దగ్గరుండి శిశుపాలుడికి. నీకేది ఇష్టమో ఇంకేది వింటాడండి. కాబట్టి ఒక పక్కనే ఉన్న పుత్రుడికి పేరు ప్రఖ్యాతులు, వాడికి గొప్పవాడవుతున్నాడు అనేటువంటిది ఈ రాక్షస ప్రవృత్తి అంతే. కాబట్టి ఆ పుత్ర వ్యామోహంతో నాశనం అయిపోయినటువంటి తండ్రుల జాబితాలోకి ఇతడు కూడా వచ్చేశాడు భీష్మకుడు. అటు ధృతరాష్ట్రుడు, ఇటు భీష్మకుడు, ఇద్దరిని చూస్తున్నాం నాశనం అయిపోయినటువంటి వాళ్ళు. పుత్ర స్నేహ వశంగత. అట్లాంటి ఆ తండ్రి ఈ రుక్మి చెప్పాడనేటువంటి విషయాన్ని పట్టుకుని ఇక శిశుపాలుడికే ఇచ్చి వివాహం చేద్దామని నిశ్చయం చేసుకున్నాడు. శిశుపాలాయ స్వాం కన్యాం, తన యొక్క కన్యని స్వాం కన్యాం శిశుపాలాయ దాస్యన్, శిశుపాలుడికే ఇచ్చి వివాహం చేద్దామని చెప్పి కర్మాణ్యకారయత్, నిశ్చయం చేసుకుని ఆ వివాహ పనుల్ని పురమాయించాడు అందరికీ కూడా. ఎవరెవరికి ఏ పనులు అప్పచెప్పాలో ఆ పనులన్నీ అప్పచెప్పాడు భీష్మకుడు. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగానే మహారాజు గారు పుర ప్రజలకి ఈ సంబంధము, ఈ వివాహం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మహారాజు గారు ఆదేశించారు కాబట్టి దాని ప్రకారం చేయాలి. కాబట్టి పుర ప్రజలందరూ కూడా దానికి తగ్గట్టుగా ఊరిని ముస్తాబు చేశారు. ఆ వివాహ వేడుకలు, ఆ సన్నాహాలు ఆ ఊళ్ళో ఎలా జరుగుతున్నాయనేటువంటిది చక్కగా 2-3 శ్లోకాలలో వర్ణించారు. తర్వాత శ్లోకాలు పురం సంమృష్ట సంసిక్త మార్గరథ్యా చతుష్పథం చిత్రధ్వజ పతాకాభిస్తోరణై సమలంకృతం. ఆ పురమంతా కూడా, కుండిన నగరమంతా కూడా విదర్భ దేశంలో సంమృష్ట సంసిక్త, చక్కగా చక్కగా మార్జనం చేసి కల్లాపు జల్లి నీళ్లు జల్లి ఎక్కడ దుమ్ము లేవకుండా రజస్సు లేవకుండా సంసిక్త తడపబడింది. మార్గరథ్యా చతుష్పదం, చతుష్పదము అనే పదానికి అర్థం 4 మార్గములు కలిసేటువంటి ప్రదేశం.
అంటే మధ్య కూడలి ప్రదేశం. నగరంలో ఉండేటువంటి మధ్య కూడలి ప్రదేశాలు ఏవైతే ఉంటే ఆ మార్గం మధ్యలో, వీధుల మధ్యలో ఉండేటువంటి ఆ ప్రధానమైన కూడలి ప్రదేశాలన్నీ కూడా చక్కగా అలంకారాలు చేస్తున్నారు. ఆ ప్రదేశాలు, ఆ ప్రాంతాలన్నీ కూడా చిత్ర విచిత్రమైన రంగురంగుల ధ్వజ పతాకాభి, జెండాలతోను, రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి పతాకాలు, ధ్వజములతో, తోరణై, అటు ఇటు ఇరుపక్కల మధ్యలోను అన్ని రకాల తోరణాలతో, సమలంకృతం, చక్కగా అలంకారాలు చేశారు. మామిడి మండలు కట్టారు. అలాగే రకరకాల వస్త్రాలతో అలంకారాలు చేశారు. రంగురంగుల అలంకారాలు చేశారు. పుష్పమాలికలతో అలంకారాలు చేశారు. స్రగ్గంధ మాల్యాభరణైర్విరజోంబర భూషితై జుష్టం స్త్రీ పురుషై శ్రీమద్గృహైరగురుధా గురుధూపితై అగరుధూపితై గృహై అగరుధూపితై, వాళ్ళ యొక్క గృహాలన్నీ కూడా చక్కగా అగరవత్తులు, సాంబ్రాణి మొదలైనటువంటి చక్కటి సువాసన భరితమైనటువంటి సుగంధ భరితములతో ధూపితై, ధూపములు వేసి సువాసన వెదజల్లేట్టుగా అలంకారాలు చేసిన ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో, ప్రతి గృహంలో, ప్రతి అగ్రహారంలో అలంకారాలు చేశారు. ఎట్లా అంటే స్రక్ గంధ మాల్యాహరణై, పుష్పమాలలతోను, గంధములతోను, చక్కగా పన్నీరు మొదలైనటువంటి వాటితో, అనేకమైనటువంటి మాలలు ఏ విధంగా అయితే కొన్ని ఆకులతో చేసే ఉంటే వనమాలలు, లేకపోతే పుష్పమాలలతోను, మాల్యాభరణై విరజో అంబరభూషితై, అంబరభూషితై, చిత్ర విచిత్రమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వస్త్రాలతో కూడా చక్కగా అలంకరించబడి ఉన్నాయి ఆ మార్గాలు, ఆ గృహాలు, ఆ వీధులు అన్నీ కూడా. అంతేకాకుండా అమూల్యమైనటువంటి ఆభరణాలతో, జుష్టం స్త్రీ పురుషై, అమూల్యమైనటువంటి ఆభరణాలతో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ, పుర ప్రజలందరూ, స్త్రీ పురుషులందరూ కూడా శ్రీమద్గృహై, వాళ్ళ గృహాన్ని మంగళకరంగా తీర్చిదిద్ది చక్కగా దీపాలతోనూ అలంకారాలు చేసుకుంటూ ఆ గృహాలను అందంగా తీర్చిదిద్దారు. వాటిలో అగరు, ధూపము, సాంబ్రాణి మొదలైనటువంటి వాటితో చక్కగా సుగంధ భరితాలు వచ్చేట్టుగా, గుబాళించేట్టుగా, సువాసనలు వెదజల్లేట్టుగా తీర్చిదిద్దారట. అంటే వివాహ వేడుకలు అంత ఏర్పాట్లన్నీ చక్కగా జరిగాయి. అంటే ముందు రోజు వాతావరణం ఎలా ఉంది అనేటువంటిది 2 రోజుల ముందు వాతావరణాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. అంతేకాకుండా ఇక భీష్మకుడు చేయవలసినటువంటి దానాలు, పూజలు, హోమాలు, శాంతులు మొదలైనటువంటివన్నీ మరొక 2 శ్లోకాల్లో వర్ణించారు ఇక్కడ. ఒక శ్లోకంలో పితॄన్ దేవాన్ సమభ్యర్చ్య విప్రాంశ్చ విధివన్ నృప భోజయిత్వా యథా న్యాయం వాచయామాస మంగళం. పితॄన్ దేవాన్ సమభ్యర్చ్య అంటే దేవతల్ని అర్చించి, వారి యొక్క వంశంలో పెద్దవాళ్ళైనటువంటి పితృదేవతల్ని కూడా అభ్యర్చ్య చక్కగా ఏ విధంగా శాస్త్రబద్ధంగా విధివత్ అన్నారు. విధివత్ అంటే శాస్త్ర ప్రకారము, వేద ప్రకారము, వేద ప్రామాణికంగా ఎలా ఆచరించాలో, ఎలా అర్చించాలో, ఆ తర్వాత బ్రాహ్మణాంశ విప్రాంశ బ్రాహ్మణాంశ అనొచ్చు. దేవతల్ని, దేవతల్ని అయిపోయిన తర్వాత బ్రాహ్మణోత్తముల్ని, గురువుల్ని ఆచరించాలి, అర్చన చేయాలి. ఆ మహారాజు నృపః, ఈ నృప అనేటువంటి సంబోధన పరీక్షిత్తుకి మనం వాడుకోవచ్చు. ఇక్కడ సంబోధన వాడారు కాబట్టి పరీక్షిత్తుకి వాడుకోవాలి ముఖ్యంగా. లేకపోతే మనం భీష్ముడికి కూడా మనం పెట్టాం. విధివత్ శాస్త్రబద్ధంగా మనం భోజయిత్వా యథాన్యాయం, బ్రాహ్మణోత్తములకి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా శాస్త్ర ప్రకారము భోజనాలు పెట్టాలో చక్కగా పిండి వంటలతో, పంచభక్ష పరవాణాలతో వాళ్ళందరినీ కూడా భోజనం చేయించి వాచయామాస మంగళం. మంగళం అనే పదం, వాచయామాస అనే పదమే పుణ్యాహ వాచనం అనే పదం అని అర్థం. అక్కడ పుణ్యాహ వాచనం అనేటువంటిది ప్రతి శుభకార్యానికి తప్పకుండా చేయవలసినటువంటి కార్యం ఇది. గణేష పూజ ఏ విధంగా అయితే ప్రతి కార్యక్రమానికి విధి ప్రకారం జరిగి తీరాలో, అట్లాగే పుణ్యాహ వాచనం అనేటువంటిది కూడా జరిగి తీరాలి. ఇది ఎందుకు చేస్తారు ఈ పుణ్యాహ వాచనం అంటే, గృహస్థుడైనటువంటి వాడైనా, బ్రహ్మచారి అయినా నిత్యము సంధ్యావందనం చేయాలి, అగ్ని కార్యం చేయాలి, అగ్నిహోత్రాలు చేయాలి వివాహమైనటువంటి వాళ్ళు. ఇవి ఎప్పుడైనా పొరపాటున గనక మనం ఏ కార్యక్రమం వలనైనా సరే, యాత్ర వలనైనా, యాగం మధ్యలో ఎప్పుడైనా గనక వదిలిపెట్టవలసి వస్తే, చేయలేని పరిస్థితి వచ్చితే, ఆ దోషానికి ప్రాయశ్చిత్తంగా పుణ్యకార్యాలు ఆచరించేటప్పుడు ఆ ప్రాయశ్చిత్తాన్ని ఈ పుణ్యాహవచనం వల్ల మనం
ప్రాయశ్చిత్త నిర్వహణ జరుగుతూ ఉంటుంది. లేకపోతే పుణ్యాహవచనం చేయకుండా మనం శుభకార్యాలకి కూర్చున్నాము అంటే ఆ శుభకార్యం అనేటువంటి దాని ఫలితం అనేది అంతగా ఉండదు. అది దోషపూరితమైనది. కాబట్టి మనం బ్రాహ్మణోత్తములకి ఆ రోజు మనం శుభకార్యాలు చేయించడానికి వచ్చిన బ్రాహ్మణోత్తములకి తగిన సమయం కేటాయించాలి. ఇట్లాంటి వాటన్నిటికీ కూడా అది పావుగంట అరగంట సేపు పట్టే కార్యక్రమం అంతే. మనం ఓపికగా కూర్చోవాలి. ఎందుకంటే మనం పిల్లవాడికి కానీ ఆ పిల్లవాడు తన పిల్లవాడికి కానీ ఏదైనా శుభకార్యం చేయిస్తున్నామంటే ఉపనయన కార్యక్రమం, వివాహాది కార్యక్రమాలు, ఎంత చిన్న కార్యక్రమమైన గృహప్రవేశమైనా సరే ఈ పుణ్యాహవాచనంతో ఆ శుభకరమైనటువంటి జలములతో మనం శుద్ధి అవుతాము, గృహము శుద్ధి అవుతూ ఉంటుంది, మన ప్రదేశాలన్నీ శుద్ధి అవుతూ ఉంటాయి. మొత్తం అన్ని దిక్కులు ఆ జలములతో మామిడి ఆకులతో చక్కగా సంప్రోక్షణ చేయటం అది పుణ్యాహవాచనం. అట్లాంటివి ఈ శుభ కార్యక్రమాలు చాలా అవుతాయి. అందువల్ల వాచయామాస మంగళం, మంగళకరమైనటువంటి పుణ్యాహవచనాలు మొదలైనటువంటివన్నీ కూడా జరిపించాడు భీష్ముడు దగ్గర ఉండి. ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేయిస్తున్నారు ఇక. సుస్నాతాం సుదతీం కన్యాం కృత కౌతుక మంగళాం అహం తా అహతాం శుకయుగ్మేన భూషితాం భూషణోత్తమై, చక్కటి వస్త్రాలు చక్కటి అలంకారాలతో రుక్మిణీదేవిని మంగళకరమైనటువంటి స్నానాలు చేయించిన తర్వాత చక్కగా పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తున్నారు. సుస్నాతాం, స్నాతాం అంటే స్నానము చేసిన, సుస్నాతాం అంటే మంగళకరమైనటువంటి స్నానములు ఏవైతే ఉంటాయో ఆ మంగళకరమైనటువంటి స్నానాదులన్నీ అయిపోయిన తర్వాత రుక్మిణీదేవిని సుదతీం కన్యాం, తన కన్య అయినటువంటి ఆ రుక్మిణీదేవికి కృత కౌతుక మంగళాం, మంగళకరమైనటువంటి స్నానాలు, మంగళకరమైనటువంటి పూజలు ఏవైతే ఉంటాయో ఆ కన్యకామణికి చేయవలసినటువంటివన్నీ కూడా చేయించి అహతాం శుకయుగ్మేన, శుకయు అక్కడ యుగ్మేన, యుగ్మము అనే పదానికి అర్థం ద్వయము అని అర్థం. యుగ్మం అంటే రెండు పేరు. అంశుక యుగ్మేన అంటే వస్త్రయుగ్మము అంటారు దాన్ని. వస్త్రయుగ్మం సమర్పయామి అంటే వస్త్రద్వయం. ఆ వస్త్రద్వయంతో చక్కగా అమ్మాయిని అలంకరింపజేసి భూషణోత్తమై భూషితాం, అనేకమైనటువంటి అలంకారాలతో భూషణ ఉత్తమై, ఉత్తమమైనటువంటి అలంకారాలతో అలంకరింపబడినటువంటి తన కన్యని, శోభాయమానంగా ఉన్నటువంటి తన కన్యని అక్కడ అమ్మవారికి పూజాదులు మొదలైనటువంటివన్నీ అక్కడ అంతఃపురంలో చేయవలసినటువంటి పూజాదులన్నీ కూడా నిర్వహించారు. అమ్మాయితో ఇప్పించవలసినటువంటి దానాదులు కార్యక్రమాలు కూడా ఇప్పించాడు. తాను ఇవ్వవలసినటువంటి దానాలు కూడా చక్కగా దగ్గర ఉండి చేస్తున్నాడు భీష్మకుడు. చక్రుస్సామర్య యజుర్మంత్రై వద్ధ్వా రక్షాం ద్విజోత్తమా పురోహితో ధర్వ విద్వై జుహావ గ్రహశాంతయే. గ్రహశాంతయే ఎన్ని గ్రహాలు శాంతులు చేయించినా చేయవలసింది ఏమైంది? ఏదో పెళ్లి బాగా జరుగుతుంది అనుకున్నాడు, ఆ గ్రహ శాంతులు చేయించాడు, నిజంగానే గ్రహం వీడిపోయింది. శిశుపాలుడు అనేటువంటి ఒక గ్రహం వీడిపోయి అసలైనటువంటి సన్మార్గంలో చక్కగా పున్నమచంద్రుడు లాంటి రాకుమారుడు వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు, సరిపోయింది. మనం ఏదో రకరకాల దోషాలు పోవాలని గ్రహశాంతులు అన్ని చేయిస్తూ ఉంటాం. అంటే ఇన్ని గ్రహశాంతులు చేయించాడు, ఇన్ని దానాలు చేశాడు, ఇంతమంది బ్రాహ్మణులకి చక్కగా సంతృప్తిగా భోజనం పెట్టాడు భీష్ముడు. అదేమిటయ్యా మరి ఇన్ని చేయించినా ఆయన అనుకున్న పెళ్లి జరగలేదంటే ఆయన అనుకున్న పెళ్లి జరగలేదు కాదు, లోక కళ్యాణం కోసం ఏది రాసి పెట్టి ఉందో అందులో ఆవిడికి కన్యకి ఇష్టమైనటువంటి వివాహం ఏదైతే ఉంటుందో దుర్గ్రహాలు అంటే రుక్మి లాంటి దుర్మార్గపు గ్రహాలు పట్టి పీడిస్తున్నటువంటి ఆ దోషాలన్నీ తొలగిపోయినాయి. బ్రాహ్మణ మంత్రాలు అలా చదివారు, వెనకాల ఉండి చదివించింది ఎవరయ్యా అంటే పరమాత్మే. అంతే, ఆయనే వెనకాలంతా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ఆయనదే. చక్రుహు యజుర్మంత్రై, చక్కటి సామగానాలతో మంత్రాలతో మొదలైనటువంటివన్నీ చక్కటి వేద మంత్రాల ద్వారా బ్రాహ్మణోత్తముల ద్వారా దగ్గర ఉండి ద్విజోత్తమాహ రక్ష్యాం విధాయ, బ్రాహ్మణోత్తములతో చేయవలసినటువంటి గ్రహశాంతులన్నీ చేయించాడు. రక్షాం విధాయ, రక్షాం అంటే రక్ష కట్టించుట అని అర్థం. ఇంకా చెప్పాలంటే హోమం చేసిన తర్వాత మనం ఏదైతే భస్మాన్ని నేతిలో ముంచి కొంచెం ఆ నేతి ద్వారా రక్షణ పెట్టుకుంటామో చివరికి యజ్ఞప్రసాదం అంటారు దాన్ని, ఆ రక్ష పెట్టుకోవడం అంటారు. కొంతమంది మామూలుగా యజ్ఞప్రసాదంగా కంకణం కట్టుకుంటారు, చేతికి కట్టుకునేటువంటి కంకణాదులు ఇవన్నీ రక్ష కిందకి వస్తాయి.
అలాగే యజ్ఞభస్మాన్ని కూడా పెట్టుకోవడం, విభూతి పెట్టుకోవడం మొదలైనటువంటి అక్షింతలు వేసుకోవడం, ఇటువంటివన్నీ ఆ ఋగ్యజుస్సామాది మంత్రాల ద్వారా, వేదశాస్త్ర మంత్రాల ద్వారా బ్రాహ్మణోత్తములతో ఇవన్నీ విధిపూర్వకంగా చేయించి పురోహితో అధర్వ విద్వై అంటే అధర్వశాస్త్రమంతా క్షుణ్ణంగా తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములకై మొత్తం అంతా చేయవలసినటువంటి విధులన్నీ ఆ పండితుల ద్వారా జుహావ గ్రహశాంతయే. ఈ గ్రహశాంతి దేనికి చేయిస్తామండి? ఏవైనా గ్రహాలు మనకి అనుకూలంగా లేకపోతే, ప్రతికూలంగా ఉన్న గ్రహాలు మనకి ఎటువంటి విధమైనటువంటి ఆటంకాలు ఈ శుభకార్యంలో జరగకుండా ఉండటం కోసం గ్రహశాంతి చేస్తారు. ఆ ప్రతికూల గ్రహాలన్నీ, ఇదిగో ఈ దుష్ట గ్రహాలన్నీ కూడా, ఈ శిశుపాలాది గ్రహాలన్నీ ఈ శాంతులతో దూరంగా వెళ్ళిపోతాయి, బలహీనపడతాయి. అసలైనటువంటి అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి చర్య అక్కడ విజయవంతమవుతూ ఉంటుంది. ఈ శాంతి దానికి పనికొచ్చింది. ఇంకొక విషయం అండి, ఎక్కడైనా పొరపాటున ఈ వేదమంత్రోచ్చారణలో స్వరం గనక కొద్దిగా అపస్వరం వచ్చినా కూడా చేయవలసినటువంటి గ్రహశాంతులు, ఫలితము ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి వాళ్ళకి బలాన్ని కలిగిస్తూ ఉంటాయి. దానికే వృత్రాసుర సంహారంలో ఇంద్రుడు చేసినటువంటిది ఉదాహరణగా చెప్తూ ఉంటారు. వృత్రాసురుడు ఇంద్ర సంహారం కోసం అని చెప్పి ఇంద్రుడి యొక్క పదవి కోసం కాంక్షించి ఆ విధంగా తపస్సు చేస్తూ ఉంటే, ఆ తపస్సు చేస్తున్నంతసేపు ఇంద్రశత్రు వివర్ధస్వ అని చెప్పి మంత్రాన్ని తాను కల్పించుకొని మరి తపస్సు చేస్తూ ఉంటాడు. దాంట్లో ఈ స్వరము, ప్లుతము, దీర్ఘము, హ్రస్వము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి పలకవలసినటువంటి రీతిలో పలకకపోతే సమాసం మారిపోయి ఇంద్రశత్రు వివర్ధస్వ అంటే ఇంద్రుడికి శత్రుడు అయినటువంటి నా యొక్క బలము వర్ధిల్లుగా కానీ వాడి యొక్క మనోభావం, వృత్రాసురుడి మనోభావం. కానీ అపస్వరం పలకటం వలన నాకు శత్రువు అయినటువంటి ఇంద్రుడి యొక్క బలం వర్ధిల్లుగాక అనేటువంటి అర్థంలో వచ్చేసి ఇతడు చేసిన తపశ్శక్తి అంతా ఇంద్రుడి యొక్క బలం వృద్ధి అయ్యేట్టు చేసింది. దాంతో వచ్చి ఇంద్రుడు సులభంగా సంహరించేశాడు వృత్రాసురుడు. కాబట్టి గ్రహశాంతులు చేసేటప్పుడు కూడా బ్రాహ్మణోత్తములు చక్కగా వాళ్ళకి సరైన సమయం ఇస్తే, ఆ ఉచ్చారణ స్పష్టంగా కలుగుతూ ఉంటే, ఆ మంత్ర ప్రభావంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కానీ, లేకపోతే వారు చేయించుకునేటువంటి వారి యొక్క బలం కానీ, గ్రహ బలాలు కానీ చక్కగా, అంటే వ్యతిరేక దిశలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా, వాటి యొక్క ప్రతికూల గ్రహాలన్నీ కూడా శాంతింపజేసి అనుకూలంగా మారుతూ ఉండటానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. అవి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా కెమెరామెన్కిను లేకపోతే మిగతా వాళ్ళకి సమయం తగ్గించుకొని వీళ్ళకి బ్రాహ్మణోత్తములకి వేద మంత్రాలకు వివాహ సందర్భంలో ముఖ్యంగా ఇవ్వడం చాలా అవసరం ఎప్పుడు కూడా. అది మాత్రం మీకు తెలిసిందే కాబట్టి నేను చెప్పక్కర్లేదు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించండి. ఆ తర్వాత ఇక చేయవలసినటువంటి దానాలు కూడా చేస్తున్నాడు. హిరణ్య రూప్య వాసాంసి తిలాంశ్చ గుడమిశ్రితాన్ ప్రాదాధేనూశ్చ విప్రేభ్యో రాజా విధి విధాంబర. విధి అంటే శాస్త్రము, శాస్త్రము వేద జ్ఞానము కలిగినటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి గొప్పవాడైనటువంటి ఈ భీష్మక మహారాజు విధి ప్రకారం, శాస్త్ర ప్రకారం అన్నీ చేయించాడు, అన్ని చేశాడు. అమ్మాయి చేత చేయించాడు, ఏమేమి చేయించాలో రుక్మిణీదేవి చేత, తాను ఏమేం చేయాలో అవన్నీ చేశాడు. ఏం చేశాట? హిరణ్య రూప్య వాసాంసి, బంగారము, వెండి, వస్త్రాలు మొదలైనటువంటివన్నీ కూడా ఎవరెవరికి ఎలా దానం చేయాలో అలా దానం చేశాడు. తిలాంశ్చ గుడమిశ్రితాన్, నువ్వులు, గుడమిశ్రితాన్ తిలాం అంటే గుడము అంటే బెల్లం, బెల్లంతో కలిసినటువంటి నువ్వుల్ని దానం చేశారు. ఇవి అనేకమైనటువంటి దుష్ట గ్రహశాంతులు. తిలలు మనం దేనికి ఇస్తాము? శనిగ్రహ దోషము, కలిదోషాలు మొదలైనవి నివారించడానికి తిలలు మొదలైనటువంటివన్నీ ఇస్తాము. అలాగే వివాహ కార్యక్రమంలో కూడా మనం ముహూర్తంలో పెట్టేది కూడా మీరు తెలియందేం కాదు, కొత్త విషయం ఏం కాదు. ఇవేం మనం మిశ్రమం చేసి జీలకర్ర బెల్లం పెడతాం. ఆ బెల్లంతో ఉన్నటువంటి పదార్థం జీలకర్ర బెల్లం. ఇక్కడ ఏమైనా బెల్లంతో కూడుకుని ఉన్నటువంటి తిలలు శక్తివంతమైనటువంటి. అలా ఈ తిలలు ఒకటి ఇస్తేనే అద్భుతమైన ఫలితం వస్తుంది. దానికి బెల్లంతో కూడా జోడించిస్తే ఇంకా అధికమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంటే ప్రతికూలమైనటువంటి గ్రహాలన్నీ కూడా శాంతించబడిపోతాయి, అనుకూలంగా మాత్రం. ఇలాంటి శాంతులన్నీ చేయించాడు. ప్రాదాధేనూంశ్చ విప్రేభ్య, బ్రాహ్మణేభ్యులందరికీ కూడా అనేకమైనటువంటి ధేనువులని, దూడలతో సంవత్సరతో ఉన్నటువంటి ఆవుల్ని కూడా దానంగా ఇచ్చాడు. రాజా విధి విధాంబర,
శాస్త్రాన్నంతా అక్షుణ్ణంగా తెలిసినటువంటి శ్రేష్ఠుడైనటువంటి మహారాజు ఈ కార్యక్రమాలన్నీ జరిపించాడయ్యా. ఈ విధంగా పెళ్లి కూతురు తరఫున జరుగుతున్నటువంటి ఆర్భాటాలు హంగు అంతా వివరించాడు 13 శ్లోకాలలో. తర్వాత మరి అటు పెళ్లి కొడుకు ఎవరు? ప్రతినాయకుడైనటువంటి శిశుపాలుడు. ఇక వాడి దగ్గర ఏం జరుగుతుంది అనేది 14వ శ్లోకం నుంచి వివరించారు. అది రేపు పెళ్లి కొడుకు దగ్గరికి రేపు వెళ్దాం మనం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోऽस्तु తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.